సార్ గారు మన బొగ్గుగల ఇన్ఛార్జ్ నియమించిన సందర్భంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో అంబేద్కర్ స్ఫూర్తి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా మాజీ సర్పంచ్ గారు నల్ల శ్యామ్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం పూజా తప్పకుండా ఈ స్ఫూర్తి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. వాస్తవంగా అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి నాకు తెలిసి ప్రపంచం ఉన్నంత కాలం, భారతదేశం ఉన్నంత కాలం ఖచ్చితంగా ఈ స్ఫూర్తిని మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో భావి తరాలకు రానున్నటువంటి తరాలకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించడమే కాకుండా ఒక గొప్ప ఆలోచన విధానాన్ని భారతదేశానికి అందించినటువంటి నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల సంస్కృతులను, అనేక రకాలైనటువంటి మరి హెచ్చు తగ్గులన్నీ కూడా పోవాలని, అందరూ సమానంగా ఉండాలని, అందరికీ సర్వ హక్కులు ఉండాలని, మనుషులందరూ ఒక్కటే అని, తారతమ్యం భేదం లేదని, వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి మహానాయకుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే వారు అంతటితో ఊరుకోకుండా సమాజంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి నిమ్న జాతులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి, అనేక సందేశాన్ని అందించినటువంటి వారి స్ఫూర్తిని అందుకొని ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మరి అనేక మంది మేధావులు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో, వారి ఆలోచన విధానాన్ని పరిరక్షించడంలో అనేక మంది డివోటీగా పనిచేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అందులో ఇక్కడ నల్ల శ్యామ్ గారు చేస్తున్నటువంటి విధానం కూడా దానికి అనుగుణంగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే భారత రాజ్యాంగం మీద అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఆలోచన ఈనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా మనుభావ సిద్ధాంతంతో దేశాన్ని పరిపాలిస్తూ మరి ఈ కింది జాతులన్నింటినీ కూడా అణగదొక్కే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి బీజేపీ ఒకవైపు, అదేవిధంగా ఇతర వర్గాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి ఆనవాళ్లను గుర్తు చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు దేశంలో మరి అధికార మార్పిడి కావచ్చు, తర్వాత ఈ జాతులపైన జరుగుతున్నటువంటి వివక్ష కావచ్చు, ఆర్థిక అసమానతలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కొట్టేసినట్టుగా కనబడుతూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా అంబేద్కర్ వాదులు ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని అందుకొని మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరికొకరు ధైర్యం నింపుకొని మరి ఆర్థికంగా, సామాజికంగా అనేక విధాలుగా వెనుకబడ్డప్పటికీ కూడా, మరి ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి దాన్ని మనం ముందుకు తీసుకుపోవడం కోసం ఎల్లవేళలా నిరంతరం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇది ఒక స్ఫూర్తి అనేటువంటి మంచి కార్యక్రమాన్ని మీరు తీసుకొని వెళ్ళడం ఏదైతే ఉందో నాకు తెలిసి ఇది ఒక జగిత్యాలలో ప్రారంభమైంది, కానీ ఇది ఇక్కడితో ఆగదు. అన్ని ప్రాంతాలలో కూడా ప్రారంభం కావాలి. దాంతో ప్రతి వారం ఈ చర్చ జరగాలి. ప్రతి వారం ఒక సబ్జెక్టు మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంటే బాగుంటుంది. ఒక్కొక్కసారి అనేక రకాల రాజ్యాంగంలో అనేక రకాల హక్కులను పొందుపరిచినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనానికి సంబంధించినటువంటి ఒక్కొక్క మీటింగ్లో ఒక్క విషయం పైన ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి 5 నిమిషాలలో ఆ ఆర్టికల్ అది ఎందుకోసం వచ్చింది,